Good evening. In this session, I am going to deliver a seminar regarding Andhra Pradesh Reorganization Act of 2014. And this is specifically related to the aspirants from Andhra Pradesh. Hence, I request the students from other states, you please relax for today. మనము ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించబడే పరీక్షలు కానివ్వండి, లేదా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించబడే ఇతరత్ర పరీక్షల్లో కూడా మనం జాగ్రత్తగా చూస్తే మనకు అక్కడ కొట్టొచ్చినట్టుగా మనకు కనిపించేది ఆంధ్రప్రదేశ్ పునర్విభజీకరణ చట్టము 2014 విభజన సమస్యలు. అయితే నీటిపారుదల కావచ్చు, విద్యారంగానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగ రంగానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర పరిశ్రమలకు సంబంధించి కావచ్చు, రకరకాల సమస్యలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. అంటే మనకు ఎగ్జామినేషన్లో 2014 పునర్విభజీకరణ చట్టం నుంచే కాకుండా దానికంటే ముందు జరిగినవి, అలాగే కరెంట్ అఫైర్స్లో జరుగుతున్నవి, అంటే ఆ తర్వాత జరుగుతున్నవి లేటెస్ట్ పాయింట్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్లో అడిగే ఆస్కారం ఉంది. ముందుగా మనం ఈ క్లాసులు ఎందుకు సపరేట్గా చెప్తున్నాము అంటే, ఏపీకి సంబంధించిన విద్యార్థులు చాలామంది కూడా ఆంధ్రప్రదేశ్ పునర్విభజీకరణ చట్టం గురించి క్లాసెస్ సపరేట్గా అరేంజ్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం వలన వారి గురించి, ఇంగ్లీష్ మీడియము అలాగే తెలుగు మీడియంలో ఈ క్లాసులు మనం అక్టోబర్ 4, 2021 నుంచి మనం మొదలు పెట్టబోతున్నాం. ఇక మన ఇన్స్టిట్యూషన్లో ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్న విద్యార్థులు ఎవరు కూడా ఈ కోర్సులో మీరు ప్రత్యేకంగా జాయిన్ కావాల్సిన అవసరం లేదు. ఇది మన ఇన్స్టిట్యూషన్లో ఇప్పటి వరకు జాయిన్ కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని బాగా క్షుణ్ణంగా నేర్చుకుందాము అనుకున్న విద్యార్థులకు మాత్రమే ఈ కోర్సు. మిగతా వారెవరు కూడా ఆల్రెడీ ఉన్న విద్యార్థులు జాయిన్ కావలసిన అవసరం లేదు. ఇక మనం ఈ టాపిక్కి సంబంధించి అసలు ఈ చట్టంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 12 భాగాలు ఉన్నాయి. ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 108 సెక్షన్లు ఉన్నాయి. ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి? 13 షెడ్యూల్ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి కూడా ఒక పార్ట్, దాంట్లో ఉన్న సెక్షన్స్, వీటన్నిటి గురించి కూడా క్షుణ్ణంగా ప్రతి పాయింట్ మనం నేర్చుకుంటూ ఆయా సెక్షన్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా, లేదా 2014కు ఇప్పటికీ ఏమైనా మార్పులు వచ్చాయా, సవరణలు జరిగాయా, జరిగితే అవేంటి అన్న ప్రతి విషయాన్ని కూడా మనం ఈ క్లాసుల ద్వారా మనము తెలుసుకోబోతున్నాం. అలాగే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని 10 సంవత్సరాల వరకు ఉండొచ్చు అన్నారు. కానీ ఈ మధ్యలోనే మనం ఇక్కడ అమరావతికి రాజధాని షిఫ్ట్ చేయడం జరిగింది. అది ఎప్పటి వరకు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు అది ఉంది. కానీ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ స్థానంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రకరకాల మార్పులు చోటు చేసుకున్నాయి. అంటే అమరావతి అనే ఈ రాజధాని స్థానంలో 3 రాజధానులు ఉంటే బాగుంటుంది. మరి సూచించింది ఎవరు? అసలు 3 రాజధానులు దేనికి? ఇది ఈ వికేంద్రీకరణకు సంబంధించి, అంటే అభివృద్ధి అనేది వికేంద్రీకరించబడాలి. అంటే దీని అర్థం ఏంటి? రాజధాని కనుక ఒక చోటు ఉంటే ఆ చుట్టుపక్కల మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. అలా కాకుండా 3 రాజధానులు రకరకాల ప్లేసుల్లో కనుక ఉంటే, 3 ప్రదేశాల్లో కనుక ఉంటే ఆ 3 ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందుతాయి అని ఒక ఆలోచన. మరి దీనికి సంబంధించిన కమిటీలు ఏమిటి? మనకు ముందుగా శివరామకృష్ణన్ కమిటీ అని చూస్తాము, అలాగే మనం జిఎన్ రావు కమిటీ అని చూస్తాము, ఆ తర్వాత మనకు ఇక్కడ హై పవర్ కమిటీ అని చూస్తాము. ఇలా రకరకాల కమిటీలన్నిటి గురించి కూడా మనం చూసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. అలాగే అసలు ఆ కమిటీలు ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏమిటి, ఆ కమిటీలు ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని చైర్మన్ ఎవరు, మిగతా సభ్యులు ఎవరు, వాళ్ళు ఇచ్చిన సూచనలు ఏమిటి, అమలుపరిచిన సూచనలు ఏమిటి అన్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం చాలా లోతుగా ఈ క్లాసుల ద్వారా మనం చర్చించుకోబోతున్నాం. అంటే మొత్తానికి
ఈ చట్టానికి సంబంధించి 12 భాగాలు, అలాగే 108 సెక్షన్లు, అలాగే 13 షెడ్యూళ్ళు, అలాగే అప్పటి నుంచి వచ్చిన మార్పులు, ఇప్పటి వరకు జరిగిన మార్పులు అన్నీ కూడా మనం తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ క్లాసుల్లో మనం నేర్చుకోబోయే ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఫిబ్రవరి 20, 2014 ఫిబ్రవరి 20, 2014న పార్లమెంటు సాక్షిగా సాక్షాత్తు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అక్కడ ఒక వాగ్దానం చేయడం జరిగింది. రాజ్యసభలో వారు ఈ చట్టానికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు మీద చర్చ జరుగుతున్నప్పుడు వారు చేసిన వాగ్దానం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది కల్పిస్తాము అని. కానీ ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో యూపీఏ స్థానంలో ఎన్డీఏ అక్కడ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 14వ ఆర్థిక సంఘం చెప్పిన ప్రకారంగా ఇప్పటి నుంచి ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇవ్వడం కుదరదు. దానికి మించి ఆంధ్రప్రదేశ్కు మేము ప్యాకేజ్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. కానీ తద్వారా ఈ నిరసనలు, ఆందోళనలు అన్నీ జరిగాయి. తర్వాత దీని కారణం చేతనే టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు టీడీపీ ఎన్డీఏలో ఒక భాగం, అక్కడి నుంచి వైదొలిగి వారు సపోర్ట్ విత్డ్రా చేసుకొని బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ స్థానంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత జరిగిన మార్పులు ఏమిటి, ఇవన్నీ కూడా మనం క్లాసుల్లో మనం చర్చించుకోబోతున్నాం. ఒక సీక్వెన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క పాయింట్ మనం టచ్ చేస్తూ రేపు ప్రొద్దున మీకు పరీక్షలో ఏ ప్రశ్న అడిగినా కూడా మీరు సమాధానం గుర్తించే విధంగా మన ప్రిపరేషన్ అనేది మనకు ఉంటుంది. ఇప్పుడు నేను మీకు డాక్యుమెంట్ ఓపెన్ చేసి మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏమిటి అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, మన టాపిక్ వచ్చేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014. దీంట్లో సిలబస్లో మనకు బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకానమిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. ఇది మనకు సిలబస్లో మనకు కనిపిస్తుంది. సిలబస్ అనేది చిన్నగా కనిపించినా కూడా మనం నేర్చుకోవలసిన అంశాలు చాలా చాలా ఉన్నాయని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. రైట్. అలాగే మనం ఈ క్లాసులో ఏమేమి కవర్ చేయబోతున్నామో, ఆంధ్రప్రదేశ్ పునర్విభజీకరణ చట్టము 2014లో మనకు 12 భాగాలున్నాయి, అలాగే 108 సెక్షన్లు ఉన్నాయి, అలాగే 13 షెడ్యూళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇక్కడ చక్కగా మన డిస్కషన్స్లో అన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్తో అంటే కరెంట్ అఫైర్స్ జోడించి ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం అనేది జరుగుతోంది. రైట్. అలాగే మన డిస్కషన్లో శివరామకృష్ణన్ కమిటీ ఏమిటి, జిఎన్ రావు కమిటీ ఏమిటి, బీసీజీ అంటే ఏమిటిది, ఈ కమిటీ దేనికి సంబంధించింది, వారు ఇచ్చిన రిపోర్టు ఏమిటి, అలాగే హై పవర్ కమిటీ దాంట్లో ఎవరెవరు ఉన్నారు, అలాగే చౌహాన్ కమిటీ అసలు అది దేనికి సంబంధించింది, ఎందుకు ఏర్పాటు చేశారు, ఆ కమిటీ ఏం చెప్పింది, అవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా ఈ క్లాసుల ద్వారా మనము నేర్చుకోబోతున్నాం. అలాగే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటప్పటికీ కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘము చెప్పిన ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కే కాదు ఇప్పటి నుంచి ఏ రాష్ట్రానికి కూడా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేస్తే కేంద్ర ప్రభుత్వం ఇదే మాట అంటే ఆంధ్రప్రదేశ్కే కాదు ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది మేము ఇవ్వటం లేదు, ఇవ్వడం అనేది కుదరదు, దాన్ని మించిన ప్రత్యేక ప్యాకేజీ మేము ఆంధ్రప్రదేశ్కు అందిస్తున్నాము అని చెప్పడం జరిగింది. అంటే ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే ఇష్యూ ఇప్పటికీ అలాగే ఉంది. రైట్. సో దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏమిటి, అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి, స్పెషల్ స్టేటస్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా ఏమిటి,
అవన్నీ కూడా మనం ఈ క్లాసుల ద్వారా పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అలాగే బైఫర్కేషన్ ద్వారా వచ్చిన సమస్యలు, ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టాలు, రాజధాని విషయంలో జరిగిన నష్టాలు, ఉద్యోగాల విషయంలో జరిగిన నష్టాలు, విద్యకు సంబంధించిన నష్టాలు, అలాగే నదీ జలాలకు సంబంధించిన ఇష్యూస్ అవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాం. అలాగే 2019 సంవత్సరంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ ఏమిటి అన్న విషయాలన్నీ కూడా మనం ఈ క్లాసుల్లో నేర్చుకోబోతున్నాం. అలాగే ఈ 3 రాజధానులు ఏమిటి, అసలు అది ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఏపీ మీ అందరూ పేపర్లో చదివుంటారు లేదా వార్తల్లో చూసుంటారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ భారతదేశంలో 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం జరిగింది. అసలు ఆ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏమిటి, దాని విశిష్టత ఏమిటి, దానివల్ల ఆంధ్రప్రదేశ్కు వచ్చే లాభాలు ఏమిటి, అవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్తో సహా మనం నేర్చుకోబోతున్నాం. ఇక మన క్లాసులు మొదలయ్యేది అక్టోబర్ 4, 2021 నుండి. తర్వాత అక్టోబర్ 4వ తేదీ నుండి మీరు సాయంత్రం 6 గంటల తర్వాత మన క్లాసులు మీరు చూసుకోవచ్చు. అంటే ఆ రోజు చెప్పిన క్లాసులు 6 గంటల తర్వాత మీరు చూసుకోవచ్చు, అప్లోడ్ చేయబడతాయి. మీరు 6 o'clock తర్వాత చూసుకునే అవకాశం మీకు ఉంటుంది. రైట్. అలాగే మనం ప్రొవైడ్ చేసేది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం 2 బ్యాచ్లు కూడా సపరేట్. ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ వేరే, తెలుగు మీడియం బ్యాచ్ వేరే. అయితే జాయిన్ కావాలి అనుకున్న విద్యార్థులు మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు ఈ క్లాసులన్నీ కూడా ల్యాప్టాప్లో కానీ, డెస్క్టాప్లో కానీ, ట్యాబ్లో కానీ, మొబైల్లో కానీ అంటే స్మార్ట్ ఫోన్లో కానీ మీరు చూసుకోవచ్చు. కానీ మీరు కేవలం ఒక డివైస్ మాత్రమే వాడవలసి ఉంటుంది. ఉదాహరణకు మీరు ల్యాప్టాప్లో చూస్తున్నట్లయితే క్లాసులన్నీ కూడా ల్యాప్టాప్లోనే మీరు చూడాలి. రైట్. వేరే డివైస్ దయచేసి వాడవద్దు. ఒకవేళ వాడితే మీకు అక్కడ యాక్సెస్ పోయే అవకాశం ఉంది. యాక్సెస్ అనేది తిరిగి మళ్ళీ రిస్టోర్ చేయడం అనేది కుదరదు. ఒకవేళ మీ ల్యాప్టాప్కి ఏమైనా సమస్య వచ్చి మీరు కొత్త డివైస్ వాడాలి అనుకున్నప్పుడు మాకు ఇన్ఫామ్ చేస్తే, మెయిల్ ద్వారా మాకు తెలిపితే దానికి సంబంధించిన యాక్సెస్ మీకు ఇవ్వడం అంటూ జరుగుతుంది. రైట్. దయచేసి ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే మనకు అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్. మీరు ఎప్పుడైనా ఈ క్షణం నుంచి మీరు జాయిన్ కావచ్చును. ఫీజు వచ్చేసి 799 రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీ. అయితే ఈ ఫీజు సెప్టెంబర్ 30, 2021 వరకు ఉంటుంది. అంటే మీరు రాత్రి 11:30 లోపు మీరు ఎప్పుడు జాయిన్ అయినా కూడా 799 రూపాయలు మీరు పే చేసి జాయిన్ కావచ్చు. ఆ తర్వాత అక్టోబర్ 1 నుండి ఫీజు కాస్త 999 రూపాయలు. వాస్తవానికి 999 రూపాయలు కూడా చాలా రీజనబుల్ ఫీజు. రైట్. కాకపోతే స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు కాబట్టి మనం దాన్ని ఇంకా తగ్గించి మీకు అందజేయడం జరుగుతుంది. రైట్. ఇక దీని వ్యాలిడిటీ ఎంత అంటే 1 ఇయర్ దీని వ్యాలిడిటీ ఉంటుంది. మీరు దయచేసి ఈ విషయం ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. రైట్. అలాగే ఈ పేజ్ ఒకసారి పిక్ తీసుకోండి. మీరు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. మీరు ఫీజు పే చేయాలంటే గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ ఈ నెంబర్కు మీరు చేయవచ్చును. 9246365622. అలాగే మీ పేమెంట్ అయిన తర్వాత మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా నా వాట్సాప్ నెంబర్కి కానీ, మెయిల్కి కానీ మీరు పంపండి. ఆ డీటెయిల్స్ ఏమిటి అంటే మీరు పేమెంట్ చేసిన రిసీట్ స్క్రీన్ షాట్, మీ పేరు, మీ వాట్సాప్ నెంబర్ దేనికి అంటే మీకు అప్పుడప్పుడు ఈ అప్డేట్స్ మీకు అందించడానికి. రైట్. అలాగే మీ మెయిల్ ఐడి, అలాగే మీ మీడియం
ఇవన్నీ కూడా మాకు ఇస్తే మీకు ఒక 1 అవర్ లోపల మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మీరు ఈరోజు జాయిన్ అయిన తర్వాత మీకు యాక్సెస్ వస్తుంది, కానీ జ్ఞాపకం పెట్టుకుంటే మన క్లాసులు స్టార్ట్ అయ్యేది అక్టోబర్ 4వ తేదీ. కాబట్టి మీరు చూసేది అప్పుడే అక్టోబర్ 4వ తేదీ. కాబట్టి అక్టోబర్ 4వ తేదీన జరిగిన క్లాస్ని సాయంత్రం 6 గంటల తర్వాత మీరు చూసుకోవచ్చును. ఆ సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి మీరు ఎప్పుడైనా ఏ టైంలోనైనా మీరు చూసుకునే అవకాశం మీకు ఉంది. దయచేసి ఒక పిక్ తీసుకోండి దీనిది, రైట్. అలాగే ఒకసారి మన సైట్ చూద్దాము. ఇది మన సైట్ kalyan.ias.com లేదా onlineias.com. ఇక్కడ మీరు సబ్జెక్ట్ వైజ్ మెనూ బార్లో మీకు హోమ్, కోర్స్, సబ్జెక్ట్ వైజ్ అని కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా సైట్ ద్వారా జాయిన్ కావాలి అనుకుంటే సబ్జెక్ట్ వైజ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేయండి. యూ విల్ బీ టేకెన్ టు ద నెక్స్ట్ పేజ్. ఆ నెక్స్ట్ పేజ్లో మీకు సబ్జెక్ట్ వైజ్ మీరు జాయిన్ కావచ్చు. మీరు పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఏపీ హిస్టరీ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, అవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక మనం మాట్లాడుకునేది ఏపీ బైఫర్కేషన్ గురించి కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి కూడా మీరు ఫీజు పే చేసి మీరు జాయిన్ కావచ్చును. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నుంచైనా మీరు ఫీజు పే చేయవచ్చును, రైట్. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా చక్కగా మీరు నాకు మెయిల్ చేయండి. మెయిల్ చేసి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని క్లాసులో చక్కగా జాయిన్ అయ్యి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పూర్తిగా మనం లోతుగా చర్చించుకొని ప్రతి ఒక్క పాయింట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, కరెంట్ అఫైర్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక జాయిన్ కావాలి అనుకున్న విద్యార్థులు తొందరగా జాయిన్ కండి. సెప్టెంబర్ 30వ తేదీ. ఆ తర్వాత అయితే ఫీజు 999 రూపాయలు. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని మీరు ఈ సబ్జెక్టు బాగా నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.